అసలు ఎట్లా స్టార్ట్ అవుతుంది సార్? ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్స్ కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, సినిమాకు సంబంధించినటువంటి కొంతమంది ప్రముఖులు కావచ్చు, దీన్ని ప్రమోట్ చేసే క్రమంలో అది స్టార్టింగ్ ఎట్లా సార్? వీళ్ళని ఎట్లా అప్రోచ్ అవుతారు వాళ్ళు? ప్రమోట్ చేసే క్రమం తర్వాత ఇప్పుడు ప్రమోట్ చేసేవాళ్ళు పక్కన పెట్టారు కాసేపు. ఒక్క నిమిషం మళ్ళీ వద్దాం అక్కడికే. కానీ ప్రమోట్ చేసేవాళ్ళు ఎవరున్నారండి ఆల్కహాల్‌కి? రోజుకి ఏర్లే పారుతుంది కదా. అంటే మన భారతదేశం మొత్తం మీద హైయెస్ట్ కన్జంప్షన్ ఉన్న స్టేట్ ఏదో తెలుసా? తెలంగాణ. తెలంగాణ. యెస్. లిక్కరు సరే లిక్కర్‌ది ఇప్పుడు లిక్కర్‌లో 1,00,000 మంది చచ్చిపోతున్నారే. యెస్. దీంట్లో 1000 మందే చచ్చిపోతున్నారు. మీకు లిక్కర్‌లో 1,00,000 మంది చచ్చిపోతున్నారు. ఏం చేస్తున్నారు? లైసెన్స్ ఇచ్చి మరి అమ్ముకోమంటాం. లైసెన్సులు ఇచ్చి మరి అమ్ముకోమంటాం. మాకు గవర్నమెంట్‌కి ట్యాక్స్‌లు వస్తున్నాయి. అదే కదా ఇప్పుడు స్టేట్ అయినా సెంట్రల్ అయినా పెద్ద ఏమీ తేడా లేదు. మాకు డబ్బులు వస్తున్నాయి. కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు డబ్బులు ఇస్తామన్నా ట్యాక్సీలు కడతామన్నా కూడా వెసులుబాటు లేకుండా కంప్లీట్గా బ్యాన్. ప్రతి ఆన్లైన్ బెట్టింగ్ యాప్ బ్యాన్. దీని మీద అంటే యాప్లను బ్యాన్ చేయలే, ఆడితే నేరం అని మాత్రం పెట్టారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటే చేతిలో ఉంది కదా బ్యాన్ చేయడం అనేది. సో మేబీ వీళ్ళు వాళ్ళకి ఒక రిప్రజెంటేషన్ ఏదైనా ఇచ్చి ఇది పలానా యాప్లు మా స్టేట్లో రాకుండా బ్యాన్ చేసేయండి, లేకపోతే వీళ్ళే ఏదో రకంగా జ్యూరిడిక్షన్ పెట్టుకొని చేసేయాలి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఆడితే రాంగ్, గోవాలో ఆడితే రైట్, ఇక్కడ ఆడితే రాంగ్, మహారాష్ట్రలో ఆడితే రైట్. ఇలా ఉన్నప్పుడు జనాలకే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. ఇప్పుడు మందు అనుకోండి ఫిజికల్ ఇక్కడ దొరుకుతుంది, అక్కడ దొరకదు. అది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు దారిలో చెక్ పోస్ట్ పెట్టి పట్టుకోవచ్చు. ఇది ఆన్లైనే గాల్లో వచ్చేస్తుంది మొత్తం. ఎలా పట్టుకుంటారు? ఒకవేళ ఐపీ అడ్రస్లు పెట్టి రిస్ట్రిక్ట్ చేసినా VPNలో పెట్టుకొని ఆడేస్తారు.